వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? పి శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. బాపట్ల జిల్లా. ఏం బాధతో వచ్చినావు? లివర్ సిరోసిస్ అని చెప్పిర్రా? లేచి నిలబడు. ప్లాంటేషన్ పొట్టగిట్ట ఏం బాబు రాలే కదా? మంచిగా ఉందా? లేవట్టు పంట. గుడ్. మరి ఏమన్నారు డాక్టర్లు? లివర్ మార్చాలి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది? 50,000 చెప్పి. 50 లక్షలు. 50,000? 50,000 ఫీజు కూడా కాదు. 50 లక్షలు. మరి 50 లక్షలు పెట్టేటట్టు ఉన్నావా? పెట్టిన గ్యారెంటీ ఉందా? పరిస్థితి లేదు. మళ్ళా రేపు పెట్టినాక నువ్వు ఎవరైనా పెట్టినా నీకు గ్యారంటీగా మంచిగా ఉంటావు అని తెలియలేదు. పైసా పోతుంది, మంచిగా పోతాడు. ఎన్ని హాస్పిటల్ చూపించాలి? రిపోర్ట్ చూపి. 3 హాస్పిటల్. అమ్మో, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇచ్చినావు కదా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఇప్పటిదాకా? ఇప్పుడు 17 లక్షలు సార్. 17 లక్షలు ఖర్చు. 17 లక్షలు ఖర్చు పెట్టా. నువ్వు ఆడనే ఉన్నావు. ఇంకా ఏడేసిన గొంగడు ఆడనే. ఇవాళ ఈశ్వరప్ప కిందకి వచ్చినావు కదా. మళ్ళీ నిన్ను నెలకి ఏం చెప్తావో చెప్పాలి రిపోర్ట్. ఓకేనా? కోసం ఎంత నీరు వచ్చిందన్నారా? నీరు వచ్చింది, తీశారు. ఏడ తీసిరు? పొట్టలో నీరు వచ్చింది. నీరు వచ్చింది, తీసిర్రు. ఎన్ని రోజులకు ఒకసారి తీస్తారు? అది నెలకే వచ్చేస్తుంది. సాల్ట్ వాడితే నెలకే మళ్ళీ నీరు తయారవుతుంది. సాల్ట్ ఆపేదంతో అప్పుడు బాగానే ఉంది. సాల్ట్ తినకపోతే రాదంటున్నాడు. సాల్ట్ తింటే సాల్ట్ తినకుండా మనుషులో ఉంటామా? ఉప్పు కారం తినకపోతే ఉంటామా? ఉండలేము. కాబట్టి తినాల్సిందే. ఎట్లయినా అది వస్తుంది. అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. జబ్బు అంటే నువ్వు సాల్ట్ తిన్నా ఏ తిన్నా రావద్దు. అది నిజమైన సైంటిఫిక్ ట్రీట్మెంట్. అది చేసి చూపిస్తా. కూర్చో.